అయోధ్య నగర్ ఏరియా అండి ఇది. స్ట్రీట్స్ మొన్న ఈ ఫ్లడ్స్ వల్ల మునిగిపోయి బుడమేరికి గండి పడడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. గవర్నమెంట్ మాత్రం టైంకి వచ్చి పొద్దున్న బిస్కెట్లు, వాటర్ ప్యాకెట్స్, పులిహోర ప్యాకెట్లు, మధ్యాహ్నం ఫుడ్, నైట్ ఈవినింగ్ మెడిసిన్స్, మిల్క్ ప్యాకెట్స్, నైట్ ఫుడ్ అన్నీ కూడా ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ దానివల్ల కొంచెం రిలీఫ్ ఉందండి. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే ఎవరికి పాలు అందలేదు, ఫుడ్ అందలేదు, ఏవి అందలేదు అని చెప్తాను. ఇది ప్రకృతి, ఇది మనిషి చేసింది కాదండి. ప్రకృతి చేసిన విలయంలో ఎవరు పవర్ లో ఉన్నా సరే ఒక స్థాయి వరకే చేయగలరు, కానీ అంతకుమించి అద్భుతాలు ఎవరు సృష్టించి వాటర్ అంతా ఒక నిమిషంలో తీసి మాయం చేయడానికి సినిమాలలో మాయలు మంత్రాలు కాదు కదా. అయినా ఎంతో కష్టపడి గండి పూర్తి చేయారండి. 5 ఏళ్ళు ఆయన నుండి ఏమీ చేయలేదు. కట్టలు ఒక్కదానికి భద్రత కనీసం, దాని మెయింటెనెన్స్ కనీసం చూడలేదు. కట్టలు వీక్ అయి తెగిపోయి. అంటే మెయిన్ వాటర్ ఇక్కడికి ఈ విధంగా రావడం గల ముఖ్య కారణం ఏంటి చెప్పండి? జగన్మోహన్ రెడ్డి అండి. 5 ఏళ్ల పాటు ఈ కట్టలన్నీ ఇక్కడ కానీ మన యావలగుదర కట్టలు కానీ కట్టలన్నీ మెయింటైన్ చేయాలండి. వాటిని మెయింటెనెన్స్ ఉంటుంది. ఎక్కడైనా అది లూజ్ అవుతుంటే సాయిల్ అక్కడ దానికి ఇసుక బస్తాలు మట్టి వేసి దాన్ని 5 ఏళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఒక్కనాడు ఒక్కది చూడాల. దానివల్ల ఇక్కడ ఇంత సర్వనాశనం అయింది. ఆయన ఉన్న 5 ఏళ్లలో కూడా ఎన్నో వచ్చేయండి వరదలు, చాలా ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. ఒక్కనాడు హెలికాప్టర్ల పైన తిరిగాడు కానీ మరి 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు బోర్డులో నిన్న వంగలపూడి ఎంపీ గారు, హోమ్ మినిస్టర్ గారు వచ్చి వాటర్ బాటిల్స్, ఫుడ్ అందించారు. కామెంట్ చేయడం ఏముంది, ఈజీ పని, ఖర్చు లేని పని ఇది విమర్శించడం అన్నది. ఇది అయోధ్య నగర్ అండి. అయోధ్య నగర్ ఇప్పటివరకు మాకు ఇంత వాటర్ ఎప్పుడూ రాలేదు. ఈ బొడమేరు కాలువ కట్ట ఉండటం వల్ల ఆ కుండలోకి వాటర్ రావడం వల్ల అది ఫ్లోర్ ఓవర్ఫ్లో ఎక్కువైపోయి ఇది వచ్చింది. ఇప్పటివరకు ఫుడ్ కానీ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ అన్నీ మాకు అన్ని సకాలం అందుతున్నాయి. ఏ ప్రాబ్లం అయితే ఇప్పటివరకు లేదు. ఏమైనా పిల్లలు పాలుకి లేకపోతే భోజనాలకి ఇబ్బంది పడుతున్నారండి? అటువంటి ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే మీరు రోజు చేసుకునే పళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అలాగే అంటే ఇంత వాటర్ సడన్ గా ఇలా రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మీ ఉద్దేశం? అంటే అది ఎందుకు? 30 చెరువుల దాకా బొడమేరులో కలిపారంట అవుట్ సైడ్ నుంచి. ఫ్లో మొత్తం ఇది రావడం వల్ల అంటే బొడమేలు పొంగడానికి గల కారణం ఏంటండి? ఎందువల్ల? పైనుంచి వచ్చే వరదల వల్ల. పైనుంచి వచ్చేవారు 30 సంవత్సరాలు వచ్చేక్కడికి 30 years ఫస్ట్ టైం ఇంత వాటర్ రావడం. అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా, ప్రజలను ఎక్కడికక్కడ వదిలేశారు, వాళ్ళని ఎవరో పట్టించుకోవట్లేదు, కనీసం వాళ్ళ అవసరాలు తీర్చలేదని అంటున్నారు. అందులో ఎంత వాస్తవం ఉంది? ఈ 2 రోజుల్లో మీ దగ్గరికి ఎవరు వచ్చారు, తిన్నారా ఉన్నారా అని అడగడానికి? ఎవరు వచ్చారండి? వంగల్పూడి అండి గారు. మీకు పిల్లలకి పాలు భోజనం ఏర్పాట్లు ఎక్కడ ఇబ్బంది ఏం లేదు? మాది తోటవారు వీధి 16వ లైన్. యాక్చువల్గా మా సైడ్ ఆల్మోస్ట్ వాటర్ ఇక్కడ వరకు వచ్చేసినాయి. పైనుంచి వాటర్ రావడం వల్ల మా కార్లు, సెలార్లు ఉన్న కార్లు, బండ్లు అన్నీ మునిగిపోయినాయి. ఎక్సెస్ వాటర్ రావటం వల్లే మా అన్నీ మునిగిపోయినాయి. ఎందుకంటే లాస్ట్ ఇది 20 years కంటే ఎక్కువ వచ్చింది. ఇంతవరకు 20 yearsలో ఎప్పుడు ఇలా జరగలేదు. లాస్ట్ 20 years బ్యాక్ ఇలా జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఇలా జరిగింది. లాస్ట్ 20 years బ్యాక్లో కూడా మేము ఇంటర్మీడియట్ చదువుతున్న వయసులో బుడమేరు పొంగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మోకాల వరకే వాటర్ వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువ వాటర్ వచ్చేసింది. అంటే ఇది ఎట్లా అంటే ప్రీవియస్ గవర్నమెంట్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను ఏం చేశాడు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముందు ఈ వాగులు వంకలు సరైన చర్యలు తీసుకోవాలి. ఈ వాగులు వంకలు సరైన చర్యలు తీసుకోకపోతే ఇలానే పొంగిపోయి అటువైపు మేము ఫ్లాట్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్లు పెద్ద పెద్ద విల్లాలు కట్టుకొని ఉన్నాం. అందరూ మునిగిపోయి ఇలా వచ్చేస్తున్నారు. ప్రీవియస్ గవర్నమెంట్ చేయన నిర్లక్ష్యం వల్లే, వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్లే ఇలా మనం ఇబ్బంది పడుతున్నాం, ఇంతమంది ఇబ్బంది పడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి దేశంలో మొత్తం మీద చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఎవరు ఉంటే ప్రూవ్ చేయమనండి. పగలు లేదు, రాత్రి లేదు, తెల్లవారుజాము 4 గంటల వరకు ఆయన ఇక్కడే ఉంటున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎంత సహాయం చేసి హెలికాప్టర్ మా అపార్ట్మెంటే ఉంది. ఎగ్జాంపుల్ 16 లైన్ మా అపార్ట్మెంటే ఉంది. హెలికాప్టర్ పైనుంచి వాటర్ బాటిల్స్ వేసారండి. మాకు వీడియో కూడా ఉంది, మీకు వీడియో ఏమంటే ఇస్తాను. దీనికి మనం ఏం చేయలేం. ఇది జగన్మోహన్ రెడ్డి ఏదేదో వచ్చేసి ఏదేదో మాట్లాడేసి కనీసం మన జనాలు పట్టుకున్నాడో లేదో కూడా నాకు తెలియదు. ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చాడా జనానికి? ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏదేదో పిచ్చివాగుడు వాగుతూ జనాలు ఇంకా పిచ్చిగా మభ్యపెట్టి ఇంకా బతుకుదామంటే అందుకనే 11 మంది ఇచ్చారు. ఈసారి ఒకళ్ళే ఇస్తాడేమో, ఆడు గెలుస్తాడో గెలవడో కూడా తెలియదు. జనాన్ని ఇలాంటి సమయంలో ఆదుకోవాలి అంతే తప్ప పిచ్చి పిచ్చి వాగుడు వాగకూడదు. ఏదైనా సహాయం ఎవరైనా ఏ పార్టీ పరంగా అయినా సరే హెల్ప్ చేయండి అంతే. ఇలా పిచ్చి వాగుడు వాగితే చెప్పు తీసుకొని కొడతారు జనం.
నా దగ్గరికి వస్తే నేను చెప్పు తీసుకొని కొట్టేవాడిని. ఏంటి ఆ వాగుడు? వచ్చిన దగ్గర నుంచి కూడా మీకు అన్ని వసతులు బాగానే ఉన్నాయి. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంచిగా అంటే శానిటైజేషన్ విషయంలో కానీ మెడికల్ విషయంలో కానీ అన్ని విషయాలు కూడా బాగా చూస్తున్నారమ్మా. మెడికల్స్ అయితే వచ్చాయి కానీ ఇప్పుడు భోజన విషయంలో అన్ని భోజనాలు కానీ మీకు ఇబ్బంది లేకుండా అన్ని బాగా అన్నీ అనుకున్నాయి, ఇబ్బంది లేదు. ఈ నీరు ఒక్కటి క్లియర్ అయిపోతే మీకు ఇబ్బంది ఉంది, ప్రాబ్లం ఉంది. ఈ 2 రోజులు బట్టి మీరు ఏమైనా ఇంకేం ఇబ్బంది పడతారా? వాటర్ ఉంది, కరెంట్ అయితే లేదు. కరెంట్ లేదు. అంటే ఈ రోజు ఇచ్చారు, నేను వచ్చింది కరెంట్. అంటే పైపులు పెట్టి లాగిస్తున్నారు, నీళ్ళు లాగలేదండి, అంటే పైపులు పెట్టి లాగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 4 రోజుల నుంచి మీరు సేవ చేశారండి. ఇక్కడికి వచ్చి రుణపడి ఉంటాం. సాయి మోహన్ అండి, నేను రైల్వేస్లో వర్క్ చేసి రిటైర్ అయినాను. తర్వాత పోతే మా అయోధ్య నగర్లో జస్ట్ ఆర్చ్ దగ్గర ఆ కట్ట కిందంతా నీరు ఉంది. మా ఏరియాలో ఒక చుక్క కూడా నీరు లేదు. మాది గవర్నమెంట్ యాక్షన్ చాలా బాగుంది. వాళ్ళు చాలా ఈ రోజు కూడా నేను చూశాను, బాగా అబ్జర్వ్ చేశాను, అంతా శుభ్రం చేశారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందన ఏ విధంగా ఉందండి? ప్రభుత్వ స్పందన చాలా బాగుంది, కరెక్ట్ టైంలో కరెక్ట్గా చేశారు అని నేను చెప్పాను. అంటే శానిటేషన్ విషయంలో గట్టా బాగానే మెయింటైన్ చేశారు. విషయంలో కూడా చాలా బాగుంది. ఇప్పుడు వాటర్ వచ్చేది ఆ దగ్గరలో కొద్దిగా లెక్క ఇదయ్యేది, లాక్ దింపినా కానీ ఈ లోన ఏరియా అక్కడే కొద్దిగా వాటర్ నిలబడేది. అంటే మీరు వయసులో పెద్దవాళ్ళు కదండి, మీకు ప్రతిరోజు ఒక నిత్యావసరాలు ఉంటాయి, మెడిసిన్ తెచ్చుకోవడం, పాలు తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ. అవన్నీ మీకు ఏమన్నా అసౌకర్యంగా ఉన్నాయా, లేకపోతే ఇబ్బంది ఏం లేదండి? పాలు అవి భోజనాలు అన్నీ బాగానే సప్లై చేస్తున్నారు. అంటే వాలంటీర్గా వచ్చి సప్లై చేస్తున్నారండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా, ఎవరిని పట్టించుకోవట్లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కనీసం ఆకలి కూడా తీర్చలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వాన్ని. ఎవరికి పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నారు, తినేప్పుడు ఇస్తున్నారు. అవును, పొద్దున పూట వచ్చి వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తున్నారు. మధ్యాహ్నం 12 భోజనం పొట్లాలు, మంచినీళ్ళు ఇస్తున్నారు. అవును, సాయంత్రం 6-7 మళ్ళా ఇస్తున్నారు. అన్నీ ఇస్తున్నారు కానీ తీసుకొని మనం ఇవ్వట్లేదని అలాగా. అవునండి. ఇప్పుడు ముందుకెళ్ళామంటే అన్ని మనం తెచ్చుకోవచ్చు. ఓకే. మరీ దారుణంగా అంటే వాళ్ళు చెప్తున్నంత దారుణమైన పరిస్థితి అయితే లేదు, కొద్ది అనుకూలంగానే ఉంది, ఇబ్బంది అయితే ఏమీ లేదు. వాటర్ నిలబడి ఉన్నందువల్ల కొంచెం మాకు ఇబ్బంది అవుద్ది అని. కరెంట్ కూడా నిన్న ఇచ్చారు, 2 రోజులు కొద్దిగా ఇబ్బంది పడుతుంది. సరే, అది ఇంజన్లు వాళ్ళు ఏదో పెట్టారంట. అవును, అంతకుముందు రోజు చెన్నై 2 నుండి నీళ్లు పెద్దగా బాగాలేదు, వాళ్ళు కొద్దిగా లాగుతుంది. దాని దగ్గర రాత్రి మళ్ళీ వర్షం పడింది, మళ్ళీ ఆ వర్షం పడేటప్పుడు కొద్దిగా వాటర్ పెరిగింది. ఓకే.